ఏమని కేక వేశాడంటే సమాప్తం, సమాప్తమైనదని చెప్పి ఆయన కేక వేసి ప్రాణం విడిచాడు. ఏమైనా మిగిలిందా? ఏం మిగల. మొత్తం ఈ ప్రపంచం మీదకి కుమ్మరించబడేటువంటి ఆ ఉగ్రతను అంతటినీ ప్రభువైన యేసుక్రీస్తు వారు తాగేశాడు శిలువ మీద. దాన్ని సమాప్తం, ఇంకేమీ లేదు. మనం అనుభవించవలసినటువంటి శిక్ష ఇంకేమీ లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తే సరిపోతుంది అంతే. ఎందుకంటే పూర్తిగా శిక్షను అనుభవించేశాడు ఆయన. అది దీని అర్థం. పూర్తిగా దహించాలి. యేసు ప్రభు శిక్షను పూర్తిగా అనుభవించేశాడు. 6వ వచనం, మరియు ఆ యాజకుడు దేవదారు కర్రను, హిస్సోపును, రక్తవర్ణపు నూలును తీసుకుని ఆ పెయ్యను కాల్చుచున్న అగ్నిలో వాటిని వేయవలెను. ఇక్కడ చూడండి, ఆ యాజకుడు దేవదారు కర్రను, దేవదారు కర్ర అంటే బలమైనటువంటి వృక్షం అది. ఎందుకు దేవదారు కర్రను వేస్తున్నాడు అంటే